కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని జగంపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సురేష్చంద్ర తెలిపారు. కంటిచూపు లోపాలు ఉన్న కోసం కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో సూర్యచంద్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ శృంగరాయునిపాలెం, ఎస్ తిమ్మాపురం తదితర గ్రామాల ప్రజల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా శ్రీ కిరణ్ ఆసుపత్రి వైద్యులు రోగులకు పరీక్షలు చేశారు. ఆపరేషన్లో అవసరమైన వారిని కాకినాడ తీసుకెళ్లి ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం, ఎస్ తిమ్మాపురం గ్రామాలలో ఈరోజు ఇక్కడ శివాలయం ప్రాంగణంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కిర్లంపూడి మండలం నుంచి అనేక గ్రామాల నుంచి వందలాది మంది ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఇప్పుడు 11 అయింది. ఇప్పటికే దగ్గర 700 మందికి వైద్య పరీక్ష చేయడం జరిగింది. దగ్గర 100 మంది పైన ఆపరేషన్లో పడడం జరుగుతూ ఉంది. 300 మంది సుమారు కలజోళ్ళు పడుతున్న నేపథ్యంలో వైద్య శిబిరంలో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ రక్త పరీక్షలు కానీ అన్ని రకాల పరీక్షలు చేస్తూ ఉన్నారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంక్రాంతి చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు ఇప్పటి వరకు 4 లక్షల మందికి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యం చేయడం జరిగింది. ఆపరేషన్లో కంటి చూపు కోల్పోయిన వారికి, కంటి చూపు మందగించిన వారికి కంటి చూపు ప్రసాదిస్తున్నటువంటి శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంక్రాంతి చంద్రశేఖర్ వారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి రేపు ఉదయం వీళ్ళందరినీ కూడా కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రికి బస్సులో తీసుకెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఎన్నెండు మంగళవారం నాడు ఇక్కడ ఆపరేషన్ చేసి కాకినాడలో మళ్ళీ ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఒక వారం రోజుల పాటు ప్రతి గంటకి ఒకసారి ఐ డ్రాప్స్ వేసుకుని మరి వెలుతురులోకి ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నమస్తే.